మీకు దండిబట్ల విశ్వనాథ శాస్త్రి అంటే ఎవరు తెలుసా? ఇతని గురించి మనకు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ జర్మనీలో వాళ్ళ మ్యూజియంస్ లో ఇతని ఫోటోలు ఉంటాయి. ఇతను పుట్టింది భారతదేశంలో అయినా సరే జర్మనీ వారసుడుగా వాళ్ళు ప్రకటించుకున్నారు. అది ఒకటో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జర్మనీలోని కైజర్ గవర్నమెంట్ పడిపోయింది. దాని తర్వాత హిట్లర్ నాజీ పార్టీని స్థాపించి జర్మనీని ఎలా డెవలప్ చేసుకోవాలని చెప్పి ప్లానింగ్ లో ఉన్నాడు. హిట్లర్ కి రామాయణ మహాభారతాలు యూజ్ చేసిన వెపన్స్ గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీ చాలా ఎక్కువగా ఉండేది. ఆ రోజుల్లోని టెక్నాలజీ లేకుండా ఎలా తయారు చేశారని చెప్పి. అయితే ఏంటంటే ఈ వెపన్స్ ని తయారు చేస్తే మనకి రెండో ప్రపంచ యుద్ధానికి సహాయపడతాయని చెప్పి ఒక ఐడియాలజీ కూడా ఉండేది. ఇందులో ఏంటంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ విశ్వనాథ శాస్త్రి గురించి హిట్లర్కి చెప్తారు. పలానా వ్యక్తి ఇలాగ మంత్రాలను డీకోడ్ చేయగలడు, అతను రాజమండ్రిలో ఉన్నాడు, అతను పిలిపిస్తే మనకి పని అవుద్దని చెప్పి వీళ్ళ రిప్రజెంటేటివ్స్ హిట్లర్కి చెప్తారు. అయితే హిట్లర్ వెంటనే అతన్ని పిలిపించండి అని చెప్తే 1938లో ఈ విశ్వనాథ శాస్త్రి అక్కడికి వెళ్ళేసరికి జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. అంటే వాళ్ళందరూ సిద్ధమవుతున్నారు అనమాట. అయితే ఆ టైంకి హిట్లర్ వాళ్ళ ఆర్మీలోనే ఈ బాంబ్స్ ని బ్లాస్ట్ అవ్వకుండా స్టోర్ చేసే ఫార్ములా లేదు వాళ్ళ దగ్గర. విశ్వనాథ శాస్త్రి ఏం చేశారంటే ఎదురువేదల నుంచి ఒక మంత్రాన్ని డీకోడ్ చేసి వాళ్ళకి ఇస్తాడు. అంటే ఇది ఇలాగ చేస్తే ఆ బాంబ్స్ స్టోర్ అవుతాయని చెప్పి హిట్లర్కి చెప్తే హిట్లర్ అలాగే చేస్తే ఆ బాంబ్స్ కూడా స్టోర్ అయినంట. ఇంకా అంతే కదా, బాంబ్స్ ని కనిపెట్టారు. ఇంకా ఫ్లైట్స్ లో ఇంజిన్స్ కి కూడా ఫార్ములాస్ చెప్పాడు. రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఇంకా తిరిగి రాలేదు. రాజమండ్రిలో ఉన్న వాళ్ళ ఆవిడకి ప్రతి నెల 300 రూపాయలు శాలరీ కూడా పంపించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆవిడ బతుకున్నంత వరకు 90 రూపాయలని పంపించారు. అంటే అప్పటికి అతను చనిపోయాడని చెప్పి అర్థం అనమాట. అతనికి పింఛన్ రూపంలో వాళ్ళ ఆవిడకి పంపించారు అనమాట. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి కూడా, అంటే ఇంత సైంటిఫికల్ పర్సన్ మన రాజమండ్రిలో కూడా ఉన్నాడని చెప్పి మన ఎవరికో కూడా తెలియదు.